అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తున్న అక్షింతల కార్యక్రమంపై కొందరు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ కరీంనగర్లోని భక్త మార్కండేయ శివాలయంలో ఆలయ పరిసరాలను అలాగే గర్భగుడిని శుభ్రం చేశారు. అయోధ్య రామాలయంలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్తో పాటు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దేవుని నమ్మని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కూడా ఈ అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలామంది కూడా 22వ తారీఖు నాడు సాయంత్రం ఉదయము స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం, హోమాలు యజ్ఞాలు చేయడము, సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు 5 జ్యోతులను వెలిగించడం, 5 దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు. అందరం కూడా ఈ దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భాగస్వామి అవుతున్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అక్షింతలలో బాస్మతి బియ్యము, రేషన్ బియ్యం, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా చెప్పాలి. అక్షింతలే. దాని పవిత్రత తెలియకుండా మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్పలేము. దానికి మంచి పద్ధతి కాదు. పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు నడితే అక్షింతల కార్యక్రమం ఏందో విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా అక్షింతల కార్యక్రమం పవిత్రత ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, దాని ప్రాధాన్యత ఏందో పోయి మీ కుటుంబ సభ్యులు నడితే, మీ పక్కింటి వాళ్ళు నడితే, మీ ప్రాంతంలో అర్చకులు నడితే దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలుస్తుంది. అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తున్న అక్షింతల కార్యక్రమంపై కొందరు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ కరీంనగర్లోని భక్త మార్కండేయ శివాలయంలో ఆలయ పరిసరాలను గర్భగుడిని శుభ్రం చేశారు.